బీజేపీతో పొత్తుతో టీడీపీకి నష్టమంటూ మరోసారి వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేతలు. విజయవాడ అర్బన్ కమిటీ ఎన్నికల సమావేశంలో ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు వల్ల ఎంపీ సీటులో తనకు మెజారిటీ తగ్గిందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటును 3 లక్షల మెజారిటీతో గెలుస్తామన్నారు. జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత టీడీపీ బీజేపీ నేతల మధ్య వ్యాఖ్యలు కాస్త దూరాన్ని పెంచాయి. టీడీపీతో పొత్తుపై ఎన్నికలప్పుడే ఆలోచిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా వ్యాఖ్యానించారు. విజయవాడ వెస్ట్ మరి బీజేపీకి వెళ్ళింది, కానీ ఆ రోజున మేరాకి ఇచ్చింటే నాకు అక్కడ 16,000 ఓట్లు ఎంపీగా నాకు మెజారిటీ వచ్చింది. అంటే అతను 3,000తో ఓడిపోతే బీజేపీ అభ్యర్థి నాకు 16,000 మెజారిటీ వచ్చింది. 19,000 ఓట్లు మన క్రాస్ ఓటింగ్ విజయవాడ వెస్ట్లో జరిగిందంటే ఎంత పటిష్టంగా మరి 1999 నుంచి మేరా కానీ తర్వాత బుద్ధా వెంకన్న కానీ తర్వాత ఇద్దరు కలిసి కానీ ఏ రకంగా వీళ్ళిద్దరూ వెస్ట్ నియోజకవర్గాన్ని బలపరిచినటువంటి బాగా బలోపేతం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర, ఆయన కష్టం, లోకేష్ బాబు గారు మరి ఇన్ని రకాలుగా కూడా మనం పార్టీని కాపాడుకుంటూ ఇవాళ బ్రహ్మాండమైన పరిస్థితిలో ఆ రోజు బీజేపీతో కలగపోయి ఉంటే నాకు 1,25,000 ఎంపీగా మెజార్టీ వచ్చేది, కానీ ఇప్పుడు 76,000 వచ్చింది. అది కూడా చెప్తున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఖచ్చితంగా 3 లక్షల పైన మెజార్టీతో ఈ విజయవాడ సీటు గెలవడం ఖాయం. ఒక్కొక్క ఎమ్మెల్యే విజయవాడ 3 సీట్లలో 60,000 తక్కువ మెజార్టీ వచ్చే పరిస్థితి రోజు లేదు. పార్టీకి అంత పటిష్టంగా పార్టీ ఉంది. రాబోయే 2 రోజుల్లో కూడా ఈ విజయవాడలో మెజార్టీ, ఈ వైబ్రేషన్ రాష్ట్రం అంతా పాకే విధంగా ఎప్పుడు కూడా మన విజయవాడ ఒక వైబ్రెంట్ సిటీ. బీజేపీతో పొత్తుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎంపీ కేశినేని వ్యాఖ్యలకు సంబంధించి ఎలా చూడొచ్చు? వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? బీజేపీతో పొత్తు అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. 2014 ఎన్నికల తర్వాత పలు సందర్భాల్లో బీజేపీ వల్లే విజయం అని వస్తున్నటువంటి ఏదైతే చర్చ ఉందో దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ నేతలు గట్టిగా తమ గొంతు వినిపించినటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండానే తెలుగుదేశం పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది, ఏకపక్షంగా ఆ విజయాన్ని సాధించిందనే విషయాన్ని పదే పదే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉన్నారు. దీంతో పాటు మరొక అంశం కూడా వాళ్ళు తెరపైకి తెస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల 2014 ఎన్నికల్లో తమకు కొంత నష్టం జరిగింది, మైనారిటీ ఓట్లను కోల్పోవాల్సి వచ్చిందనే అభిప్రాయం ఇప్పటి వరకు అంతర్గతంగా పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ వచ్చారు. రాయలసీమలో కానీ వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ముస్లిం ఓట్లను తాము కోల్పోవాల్సి వచ్చిందనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాట. ఈ రోజు బహిరంగంగా అంటే ఓపెన్ డయాస్ మీద ఎంపీ కేశినేని నాని దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో తన మెజారిటీ తగ్గడానికి, విజయవాడ పార్లమెంట్ లో మెజారిటీ 1,25,000 వస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఒక 50,000 స్థాయిలో మెజారిటీ తగ్గడానికి బీజేపీ పొత్తే కారణం అనే వ్యాఖ్యలు ఆయన చేశారు. ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత కలకలం రేపుతున్నాయి. ఇదే సందర్భంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కూడా 16,000 ఓట్లు మెజారిటీ ఎంపీ స్థానానికి వస్తే అదే స్థాయిలో ఓట్లు ఎమ్మెల్యే స్థానానికి బదిలీ కాలేదని, దీనివల్ల బీజేపీతో పార్టీకి నష్టం జరుగుతుంది ఎన్నికల్లో అనే అంశం అర్థమవుతుందనేది తెలుగుదేశం పార్టీ నేతల యొక్క అభిప్రాయంగా ఉంది. తరచూ ఈ మధ్య కాలంలో తెలుగుదేశం నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండడం కొంత ఆ చర్చకు దారితీస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 2019 ఎన్నికల పొత్తు విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని, ఆ అంశాన్ని తర్వాత ఆ సమయంలో చర్చిస్తామంటూ కూడా కొంత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తో ప్రధాని భేటీ అంశం తర్వాత ఇరు పార్టీలకు చెందినటువంటి నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇలా బహిరంగంగానే బీజేపీతో పొత్తు వల్ల నష్టం అని చేస్తున్న వ్యాఖ్యలు, అది కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు చేయడం మాత్రం కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలుగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్.